అయోధ్య రాముడిని ఉత్తర భారతదేశానికి చెందిన దేవుడిగానే సృష్టించడం మానుకోవాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. 500 ఏళ్ల కళ నెరవేరిపోతున్నందుకు రాముడిని ఒక ప్రాంతం దేవుడిగా చిత్రీకరించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హిందువులు మేల్కొకపోతే సనాతన ధర్మంపై దాడి జరుగుతుందని హెచ్చరించారు. ప్రజాపాలనలో కోట్లలో దరఖాస్తులు వచ్చాయంటే గత బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో అర్థమవుతుందంటున్న అరవింద్, ఇల్లు లేని పేదలకి అర్హులందరికీ కూడా ఇంటి కోసం నమోదు చేసుకోవటము, అదే రకంగా ఆరోగ్య బీమా 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మనకు ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ పథకంలో మనం నమోదు చేసుకున్నట్టయితే మన జిల్లాలో 25 హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ స్కీమ్ లో నమోదై ఉన్నాయి. ఆ 25 హాస్పిటల్స్ లో ఎక్కడ పోయి ఇలా చేసుకున్నా మనకు 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లు ప్రతి సంవత్సరం కట్టే అవకాశం ఉంటుంది. అదే రకంగా ఉజ్వల యోజన, ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు, ఉజ్వల యోజనలో నమోదైన వాళ్ళకి ఎప్పుడు సిలిండర్ తీసుకున్నా 350 రూపాయలు దాని మీద సబ్సిడీ మీ బ్యాంక్ అకౌంట్లకి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం పంపడం జరుగుతుంది. బ్రహ్మాండంగా మనమందరం ఉపయోగించుకోవాలా. మనమందరం స్వయం ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పించిన వాళ్ళం కూడా అవుతాం. అదే రకంగా సుకన్య సమృద్ధి యోజన, అమ్మాయిలు పుట్టినప్పుడు వాళ్ళ పేరు మీద ఖాతా, బ్యాంకు ఖాతా తెరుచుకుంటే బ్యాంకులు 8.5% వడ్డీ రేటు కడుతున్నది. మామూలుగా అయితే మనం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, మామూలు అకౌంట్ లో మనం పైసలు వేసుకుంటే 3.5% కడతారు బ్యాంకులు మనకు వడ్డీ. మళ్ళీ దాని మీద ట్యాక్స్ కూడా పడుతుంది. ఈ సుకన్య సమృద్ధి యోజనలో ట్యాక్స్ ఉండదు. 8.5% వడ్డీ కడతారు, మనకు వడ్డీ వస్తుంది, దాని మీద ట్యాక్స్ ఉండదు. అంటే దాదాపు 10.5-11% మనకు వడ్డీ వచ్చినట్టు లెక్క. ఆ స్కీమ్ లో కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా వృద్ధులు 60 దాటితే రైతులు కానీ వేరే పెద్ద మనుషులు కానీ వాళ్ళందరికి కూడా స్కీమ్స్ ఉన్నాయి. అందులో 18 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 50 వరకు ఒక స్కీము, 70 వారికి ఇంకో స్కీము. ఇటువంటి ఆరోగ్య బీమా, జీవిత బీమా స్కీములతో పాటు 60 సంవత్సరాలు దాటినాక పెన్షన్లు వచ్చే స్కీములు కూడా ఉన్నాయి. అటల్ పెన్షన్ యోజన అని. దయచేసి అందులో కూడా నమోదు చేసుకొని ఒక్కటి కంటే ఎక్కువ స్కీమ్లలో నమోదు చేసుకోవచ్చు. ఎందరు నమోదు చేయించుకుంటే అన్ని కనెక్షన్లు మనకు వస్తాయి. ఏ స్కీమ్ లో కూడా లిమిట్ లేదు. ఇంటి కోసము, నేను ఇంటి కోసం మాట్లాడుతుంటే కొందరు మా అక్కలు కొందరు జాగ్రత్తగా వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజనను నమోదు చేయించుకుంటే 2 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు చేయూతని ఇవ్వడం జరుగుతుంది. అట్లా మోడీ గారు దేశంలో 4 కోట్ల ఇండ్లు ఆల్రెడీ కట్టిండ్రు. అందులో సుమారు 70% ఇండ్లు మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి. గృహప్రవేశాలు అయిపోయినాయి 4 కోట్ల ఇండ్లు. ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా 50,000 లక్షనో ఎంతనో వేస్తే 3 లక్షలకు, 4 లక్షలకు, 5 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు పెట్టగలిగితే అంత పెట్టి ఇల్లు కట్టించినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయలు మనకు కేటాయించడం జరుగుతుంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిజామాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈరోజు జిల్లాలోని 2 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేసినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాట్లాడదాం అరవింద్ గారు. సార్ చెప్పండి, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఎట్లా, ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎట్లా అవుతుంది, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది పబ్లిక్ నుంచి? నిజామాబాద్ పార్లమెంట్ లో డిసెంబర్ 16 నుంచి వికసిత్ భారత్ కార్యక్రమం మొదలవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న అనేక మోడీ గారి స్కీమ్స్, ఆయన ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ప్రజలందరికీ తెలియాలి, ప్రజల నుంచి ఎక్కువ అప్లికేషన్స్ రావాలి, దీని వినియోగం, ఈ స్కీమ్స్ అని వినియోగము అందరి ఇంటికి, అందరి ఇంటికి చేరాలన్న ఒక సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్రని మొదలుపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగా
మోడీకి గ్యారంటీకి గాడి. ప్రతి గ్రామ పంచాయతీకి మన పార్లమెంట్లో 800కి పైన గ్రామ పంచాయతీలకి 8 మున్సిపాలిటీలలో కూడా ఈ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. ఈ మోడీకి గ్యారంటీకి గాడితో పాటు అధికారులు కూడా అక్కడనే ఉంటారు. అన్ని కార్యక్రమాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కొత్త ఇల్లు సహకారం 4 కోట్ల ఇల్లు భారతదేశంలో ఆల్రెడీ కట్టి గృహప్రవేశాలు జరిగిపోయినాయి. ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం కేటాయించడం జరుగుతుంది. అందులో లక్షల మంది ఆల్రెడీ నిజామాబాద్ జిల్లాలో నాకు తెలిసి 5 లక్షలు దాటినాయి ఆయుష్మాన్ భారత్ యూజర్స్. అదే రకంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, ఆ గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా వస్తాయి. దాని మీద తర్వాత ప్రతి గ్యాస్ సిలిండర్ మీద 350 సబ్సిడీ వస్తుంది. అందరినీ కూడా జన్ధన్ ఖాతాలు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోండి. ఎటువంటి స్కీమ్స్ అయినా కూడా త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఎటువంటి దుర్ఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోయినా, న్యాచురల్ డెత్ అయినా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, వృద్ధులకి పెన్షన్ల కోసము, రైతులకి పెన్షన్ల కోసము అటల్ పెన్షన్ యోజన, అమ్మాయిలు ప్రత్యేకంగా ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేరు మీద బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకుంటే సుకన్య సమృద్ధి యోజన కింద 8.5% వడ్డీ రేటు బ్యాంకు నుంచి వాళ్ళకి చేకూరుతుంది. మళ్ళీ ట్యాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్, అది ట్యాక్స్ పడకుండా, అంటే ప్రాక్టికల్గా మనకు 10.5-11% మనకు బ్యాంకు కడుతున్నట్టు లెక్క. సో ఇటువంటి వివిధ స్కీమ్స్ అన్నీ కూడా స్వనిధి యోజన కింద మహిళలు చాలా మంది ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఫస్ట్ 10,000 తీసుకున్నారు కోవిడ్ సమయంలో, ఆ తర్వాత వాపసు కడితే 20,000 తీసుకున్నారు, వాపసు కట్టి 50,000 తీసుకొని చిరు వ్యాపారాలు పెంచుకున్నారు. ముద్రా లోన్లు యువకులు తీసుకున్నారు 5 లక్షలు, వాళ్ళు వ్యాపారాలు పెట్టుకున్నారు. వాళ్ళు వ్యాపారాలు పెట్టుకొని ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు. సో బ్రహ్మాండమైన స్కీమ్స్. ఇటువంటి దూరదృష్టితోటి నరేంద్ర మోడీ గారు ఇన్ని రకాల స్కీమ్స్, ఇంకా ఉన్నాయి స్కీమ్స్, ఇవన్నీ కూడా అందరి ఇంటికి చేరాలన్నదే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క సంకల్పం. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల హామీలో భాగంగా ప్రజాపాలన పేరుతో ప్రజల దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసింది. దాదాపు 1,400 అప్లికేషన్స్ వచ్చినాయి సార్. ఎట్లా చూస్తారు? గత 5 సంవత్సరాలుగా మాకు రకరకాల స్కీమ్స్ అందలేదని చెప్తూ దాదాపు 1,400 పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. ఎట్లా చూస్తారు? అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మనకు అందరికి తెలిసిందే, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, రేషన్ ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం గత 3.5 సంవత్సరాల నుంచి ఫ్రీగా ఇస్తుంది. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఫ్రీగా ఇస్తాము అని మోదీ గారు చెప్పడం జరుగుతుంది, ఇస్తున్నారు కూడా. సో నో రేషన్ కార్డ్స్, నో న్యూ పెన్షన్స్, ఇల్లు కట్టలేదు, హౌసింగ్ లేదు, హౌసింగ్ డిపార్ట్మెంటే లేదు మన రాష్ట్రంలో. సో ఆ ఘనత ఇంతకు ముందున్న ప్రభుత్వాన్ని అది. సో ఇటువంటివి ఏ కార్యక్రమాల్ని కూడా ఆయుష్మాన్ భారత్ కూడా కోవిడ్ మహమ్మారి అయిపోయినాక ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో అది కూడా ఇప్పుడే అప్లికేషన్లు బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ లక్షల మంది నమోదు చేసుకుంటా ఉన్నారు. అంత పెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా స్కీమ్ జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు లేక కరెక్ట్ కోఆపరేషన్ చేసుకోకుండా, వినియోగం చేసుకోకుండా చాలా స్కీమ్స్ మనము కోల్పోవడం జరిగింది తెలంగాణ ప్రజలు. ఇంటి దగ్గర నుంచి ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఉజ్వల కనెక్షన్లు, ఇటువంటివి అనేక ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ లేకుండా పోయినాయి. కాబట్టి ఇలా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కానీ, ప్రజాపాలన కానీ ఏదైనా ఎక్కువ అప్లికేషన్ రావడం జరుగుతుంది. ప్రతిపక్షాలు చెప్తుంటే ఖజానాలో డబ్బులు లేవని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ప్రకటించింది డబ్బులు లేవని. ఇప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు, 1,400 దరఖాస్తులు వచ్చినాయి. ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నాయి. మోడీని నమ్ముకోండి, మోదీ అయితే ముమ్కిన్ హై, లేకపోతే ముమ్కిన్ నై హై. ఇదంతా ఆర్థిక వ్యవస్థ తెలివంది కాదు, పరిస్థితి, ఆర్థిక పరిస్థితి తెలంగాణది తెలివంది కాదు. తెలిసి వాగ్దానాలు చేసిండ్రా, తెలియక వాగ్దానాలు చేసిండ్రా, అది చెప్పాలా. మనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా
చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ 6 లక్షల కోట్లు అప్పయింది, 7 లక్షల కోట్లు అప్పయింది అని టార్గెట్ చేసిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ తెలిసి కూడా మీరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు. గ్యారెంటీలు ఇచ్చిండ్రు కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలా, చేయకపోతే ఎట్లా? మీకు అన్ని తెలిసి అంటే మరి తెలిసి అబద్ధాలు ఆడినరా? ప్రజల్ని మభ్యపెడుతున్నారా? ఎట్లా ఇస్తారు? శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని మీ మేనిఫెస్టోలో లేదు. 400 పైన గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు మనకు బయట కనబడుతున్నాయి. మేనిఫెస్టో ఓపెన్ చేసి అవుతే 430 పైన గ్యారెంటీలు ఉన్నాయి, వాళ్ళ వాగ్దానాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు చెప్పాలి. శ్వేతపత్రాలతో అయ్యేది కడుపు నిండదు కదా. శ్వేతపత్రాలతో 500 సంవత్సరాలకు పైన ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు సోదర సోదరిమని కలలు గని కష్టాలు పడి కరసేవలు చేసి ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కళ ఇవాళ నెరవేరుతా ఉంది 22 జనవరి నాడు. చాలా మంది అనుకుంటారు, నాయకులు కొందరు డిబేట్లలో మాట్లాడుతున్నారు, ఇతర పార్టీ వాళ్ళు ఉత్తర భారత్కి సంబంధించిన మందిరం అది, దక్షిణాది ఉత్తరాది అని మాట్లాడుతూ ఉన్నారు. కరసేవలో పాల్గొన్నది ఒక జిల్లా నుంచి అతి ఎక్కువ మంది పాల్గొన్నది దక్షిణ కర్ణాటక ప్రాంతం నుంచి, దక్షిణ కన్నడ జిల్లా నుంచి అతి ఎక్కువ మంది పాల్గొన్నారు. ఒక్క రాష్ట్రం నుంచి అత్యధిక కరసేవకులు పాల్గొన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నారు. ఇవాళ రామ మందిర నిర్మాణానికి మందిరంలో ఉన్న అన్ని డోర్సు, తలుపులు మన హైదరాబాద్కి సంబంధించిన టింబర్ డిపో నుంచి చేసి పంపడం జరుగుతుంది. గ్రనైట్ తెలంగాణ నుంచి పోవడం జరుగుతుంది. కర్ణాటక నుంచి కొంచెం సామాగ్రి పోయింది. తమిళనాడు వాళ్ళు కార్వింగ్ చేసింది మొత్తం తమిళనాడు వాళ్ళు. రాముడికి ఉత్తర భారతదేశం ఏంది, దక్షిణ భారతదేశం ఏంది? రాముడు ఎంటైర్ ప్రపంచానికి దేవుడు. అక్కడ ఒక ఇల్లీగల్ కట్టడం ఉండే రామ మందిరాన్ని 550 సంవత్సరాలు సుమారు అప్పుడు మొఘల్ రాజులు, వాళ్ళకు సంబంధించిన సైన్యము అక్కడ మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక ఇల్లీగల్ స్ట్రక్చర్ బాబ్రీ మస్జిద్, అది మస్జిద్ కాదు, మన్ను కాదు, అది ఎవరు నమాజు చేయలే. కేవలం హిందూ సాంప్రదాయాలు, హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెట్టడానికి చేసిన తప్పుడు పనులు. అటువంటి కట్టడాలు, తప్పుడు కట్టడాలు కట్టి దానికోసము 500 సంవత్సరాల నుంచి హిందువులందరూ పోరాడుతూ ప్రాణాలు కోల్పోయి ఆ ఇల్లీగల్ స్ట్రక్చర్ ఏదైతే ఉండేనో అక్కడ దానిపైకి ఫస్ట్ ఎక్కిన యువకుడు బలరామ్ యాదవ్, మన దగ్గర నుంచి బలరాజ్ యాదవ్. ఆయన ఆ బాబ్రీ మస్జిద్ కట్టడం ఎక్కి ఫస్ట్ దాని మీద గొడ్డలతోటి కొట్టి పడగొట్టే ప్రాసెస్లో ఫస్ట్ ఎక్కిన వ్యక్తి. ఆయనని హైదరాబాద్లో దుండగులు మర్డర్ చేసిండు. ఆయనతో పాటు మాణిక్ ప్రభు, మన అదే రకంగా నందరాజ్ గౌడ్, వీళ్ళందరినీ కూడా ఇస్లాంకి చెందిన ఎక్స్ట్రీమిస్టులు వాళ్ళని చంపడం జరిగింది హైదరాబాద్లో. అదే నెలలో డిసెంబర్ 6 నాడు ఆ ఇల్లీగల్ స్ట్రక్చర్ని కూలగొట్టేసినాక అదే నెల 22 అనుకుంటా వీళ్ళని హైదరాబాద్లో మర్డర్ చేస్తే అప్పటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాళ్ళు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ ముస్లిం ఓటు బ్యాంక్ అనండి, ఈ ఓటు బ్యాంకు రాజకీయాలని నెత్తి మీద పెట్టుకొని హిందూ సోదరులని, హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని, హిందూ ధర్మాన్ని చాలా రోజులు అణిచివేయడానికి ప్రయత్నం చేసిన పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ. ఇవాళ వెస్ట్ బెంగాల్లో చూస్తూ ఉన్నాము, ఈడీ ఆఫీసర్లు పోయి ఇన్వెస్టిగేషన్ పోతే వాళ్ళ మీద అటాకులు చేసి ఈ బంగ్లాదేశ్ నుంచి ఈ రోహింగ్యాలు
మయన్మార్ నుంచి వాళ్ళందరూ వచ్చి ఈడీ ఆఫీసర్ల మీద కూడా ఇక్కడ ఉన్న యంత్రాంగం మీద కూడా అటాక్ చేసే పరిస్థితి దేశంకి వస్తుంటే హిందూ సోదరులు అందరూ కూడా కన్ను తెరుచుకోవాల్సిన సమయం ఇది. మనం కామ్గా ఉంటే రేపు మన రాష్ట్రం కూడా టోటల్గా ఈ ఇస్లాం ఎక్స్ట్రీమిస్ట్ల చేతులకు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ నిజామాబాదు పిఎఫ్ఐ లాంటి బ్యాండ్ సంస్థలకి అడ్డా, దొంగ పాస్పోర్ట్లకు అడ్డా, దొంగ ఆధార్ కార్డులు, దొంగ ఓటర్ ఐడీలకి బోధను నిజామాబాద్ అడ్డ తయారైంది. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. దాటి మీద ఎటువంటి చర్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోలే. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఏ హిందువుకి నమ్మకం లేదు. తబ్లీగే జమాత్ అన్న ఒక సంస్థ ఈ 3 కోట్ల రూపాయలు, ఒక దిక్కేమో శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు, ఇంకో దిక్కేమో మన 3 కోట్ల రూపాయలు వాళ్ళు ఏదో కార్యక్రమం పెట్టుకుంటే మన హైదరాబాద్ దగ్గరలో 3 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చిండ్రు. ఈ తబ్లీగే జమాత్ ఒక టెర్రరిస్టు సంస్థ అని సౌదీ అరేబియా బ్యాన్ చేసింది. ఉజ్బెకిస్తాను అనేక ముస్లిం దేశాలు ఈ సంస్థని బ్యాన్ చేసినాయి. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కోట్లాది రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి కార్యక్రమాలు చేసుకోమని, అంటే టెర్రరిజం పెంచమని. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి హిందూ ధర్మానికి, సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్క యువతి యువకుడు ఇవన్నీ గమనించాల్సిందిగా కోరుతాం. సార్, చివరిగా రాష్ట్ర వ్యాప్తంగా అవిశ్వాస తీర్మానాల చర్చ నడుస్తుంది. మీ పార్లమెంట్ పరిధిలో మీకు సంబంధించిన స్థానిక సంస్థల్లో మీరు లీడ్ చేస్తున్నటువంటి సంస్థల్లో ఎక్కడైనా అట్లాంటి అవకాశం? చూడండి, నేను ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటా. సంవత్సరం లోపల ఎలక్షన్లు ఉన్నాయి. మేము ప్రజల ఆశీర్వాదంతో అన్ని గెలుస్తాం. ఇంతకుముందు కూడా గెలిచినాము, మళ్ళీ గెలుస్తాము. మధ్యలో ఎవరైనా అవినీతి పరుల మీద అవిశ్వాస తీర్మానం వస్తే అవినీతి పరుల మీద తప్పకుండా మేము వాళ్ళకి వ్యతిరేకంగానే ఓటేస్తాం.